చంద్రబాబు నాయుడు సామాన్య మనిషి మనకు తెలియదా? నేను మొన్న సభలో చెప్పిన వనపర్తిలో బొడ్డ ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాను. ఎందుకంటే మన విషయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ మన హైకోర్టు సపరేట్ కానియడు, పంపకాలు కానియడు, కార్పొరేషన్లు కానియడు, మొత్తం ప్రాజెక్టుల మీద 35 ఉత్తరాలు రాసిండి ఇప్పటికి బంద్ పెట్టాలని చెప్పి. అన్ని ప్రాజెక్టుల మీద, దేవాలయాల మీద ఉత్తరమే, కాళేశ్వరం మీద ఉత్తరమే, పాలమూరు మీద ఉత్తరమే. ఇలాగ నీళ్ళు తీసుకొని పాకాలు నింపుతామన్నాడు, దాని వ్యతిరేకమే. మరి మన గొంతు కోసి మన నీళ్ళు వద్దని చెప్పే చంద్రబాబు నాయుడు గెలిపించి చంద్రబాబు నాయుడు ఏమంటాడండి, తెలంగాణ మీరు ఎడ్డోళ్ళు, మీ ఇంట్లోకే వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా, నేను రాజకీయం పెట్టి కిరికిరి పెట్టి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళకు నా మనుషులను నా తాబేదారులను గెలిపించి మీ పాకాలకు నీళ్లు బంద్ పెడతా, మీ రంగాయపల్లి రిజర్వాయర్ నీళ్లు బంద్ పెడతా, మిమ్మల్ని తీసుకొని గోదావరికి నీళ్ళు ఉంటుండు. మరి ఆయన గెలిపిద్దామా? మనల్ని కొట్టిపోతా అంటుండే మన ఇంట్లోకి వచ్చి. అంత పౌరుషం లేకుండా ఉన్నామా తెలంగాణ?